మహత్తరమైన సీతారాముల కళ్యాణం రామాయణంలో అత్యంత పవిత్రమైన ఘట్టం. మిథిలా నగరంలో జనక మహారాజు ఏర్పాటు చేసిన స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టి విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ పవిత్ర వివాహ చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమి రోజు వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణం ముఖ్య విషయాలు. అంతేకాదు స్వయంవరం జనక మహారాజు తన కుమార్తె సీతమ్మను వరుడిగా ఎంచుకోవడంతో శివధనస్సును ఎత్తిపెట్టి వారికే సీతమ్మని ఇచ్చి వివాహం చేయాలని నిబంధన పెట్టారు. శివధనసోద్భవం. విశ్వామిత్ర మహర్షి వెంట వచ్చిన రాముడు అసాధ్యమైన శివధనస్సును సునాయాసంగా ఎత్తి దాన్ని ఎక్కిపెట్టబోయి వివరించాడు. శివధనసోద్భవం. రాముని పరాక్రమానికి ముగ్ధుడైన జనకుడు సీతమ్మను రామునికిచ్చి వివాహం జరిపించాలని అనుకున్నారు. చూసారండి సీతారాములు ఎంత అందంగా, ఎంత ద్వీపమానంగా, ఎంత చక్కగా ఉన్నారో. సీతమ్మ, రామయ్య, లక్ష్మణులు చక్కటి ఇవి పాలరాతి విగ్రహాలు. చాలునా ఈ జన్మ అనిపించేటట్టుగా ఉంటుంది. ఇది కళ్యాణం అండి. కళ్యాణానికి ఉత్సవ విగ్రహాలకు చేస్తారు. రాముని పరాక్రమానికి ముగ్ధుడైన జనకుడు సీతను రాముడికిచ్చి వివాహం జరిపించారు. సీతారాములతో పాటు రాముని సోదరుడైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా జనకుని కూతుళ్ళు మేనకోడలతో వివాహం జరిగింది. అంతేకాదండి సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుక చూడాలి అంటే అది చాలా చాలా మహత్తరమైన ప్రతి సంవత్సరం వచ్చే ఈ కళ్యాణంలో సీతారాముల కళ్యాణాన్ని చూసి తరిస్తే మనకి శత్రు బాధలు ఉండవు. అంతేకాదు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అందువలన ఈ సీతారాముల కళ్యాణం అనేది అంత గొప్పటి. సీతారాముల కళ్యాణం కేవలం ఒక వివాహ వేడుక మాత్రమే కాదు, అది లోక కళ్యాణం కోసం జరిగిన ఒక పరమ పవిత్రమైన ఘట్టం. ఈ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు మరియు దాని వెనుక ఉన్న చరిత్ర చాలా విశేషమైనది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారము సీతారాముల కళ్యాణం దర్శించుకోవడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు భార్యాభర్తల మధ్య అనురాగము పెరుగుతుంది. కుటుంబంలో కలహాలన్నీ తొలగి భక్తితో ఈ కళ్యాణాన్ని చూస్తే వారి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు అరిష్టాలు తొలగిపోతాయి. జాతకాల్లో ఉన్న దోషాలు, ముఖ్యంగా వివాహ సంబంధితమైన అడ్డంకులు ఉన్నవారు కూడా ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే అవి తొలగిపోతాయి. త్వరగా కళ్యాణం జరుగుతుంది. కష్ట సుఖాలు ఎలా నిలబడాలి, భాగస్వామి పట్ల ఎలా గౌరవం కలిగి ఉండాలి అనే క్రమశిక్షణ ఘట్టంగా ఈ ఘట్టం నేర్పిస్తుంది. ఇంట్లో ఐశ్వర్యము, ఆరోగ్యము మరియు సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. సీతారాముల వివాహ చరిత్ర త్రేతాయుగం నాటిది. మిథిలాపురం అనే నగరంలో రాజైన జనక మహారాజుకి పెట్టిన శివధనసోద్భవంకి రాముడు నెరవేర్చి సీతమ్మను వివాహం చేసుకున్నాడు. ఈ ఘట్టం లోక కంటకుడైన రావణుడి సంహారానికి నాంది పలికింది. ఉత్తర భారతదేశంలో సీతారాముల వివాహం మార్గశిర శుక్ల పంచమి నాడు జరిగిందని నమ్ముతారు. అంతేకాదు ఈరోజే సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఊర్లోని ఒంటిమిట్ట లాంటి ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఒంటిమిట్ట కోదండరామయ్య స్వామి ఆలయంలో కూడా పున్నమి వెన్నెలలో సీతారాముల కళ్యాణం జరగడం ఒక ప్రత్యేకత. శ్రీరామనవమి రోజు జరిగే ఈ ఉత్సవంలో పాల్గొనడం లేదా వీక్షించడం ద్వారా మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మికంగా ఉన్నత లభిస్తుంది. అంతేకాదండి ఈ కళ్యాణాన్ని ఎక్కడ చూసినా తరించేటట్టు ఉంటుంది. సీతారామలను చూస్తే ఆ సంతోషమే వేరు. మనకి ఉన్న అన్ని కష్టాలను, అన్ని ఇబ్బందులను మైమరిచిపోయినట్టే ఉంటుంది. ఆ చక్కని రామయ్య రూపాన్ని చూడండి. ఆ ముఖార విందమైన అమ్మ పక్కనే ఉందని చక్కటి నమ్మకం. ఎంత బాగున్నారో చూడండి. అలా చేస్తూ మాట్లాడుకుంటూ గోవిందా ఏది చెప్పినా చెప్పకపోయినా ముందరగా మన తొలి గణపతిని మనం మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండి. అలా తొలి గణపతికి చక్కగా నమస్కారం చేసుకొని తొలి గణపతిని మనం స్మరించుకొని తొలి గణపతికి పూజ చేసిన తర్వాత ఈ సీతారామ కళ్యాణంలో మనం పాలు పంచుకుని చక్కగా ఆలయం చుట్టూ నేను మీకు తిరిగి చూపిస్తున్నానండి. ఇక్కడ చూసారా చక్కటి రామయ్య ఎంత అందంగా ఉన్నారో. చక్కటి పూల అలంకారంలో ప్రశాంతంగా గర్భగుడిలో కూడా నేను మీకు చక్కగా చూపిస్తున్నాను. ఇక్కడ చక్కటి
వెంకటేశ్వర స్వామి ఎంత దివ్య మంగళ రూపంతో ఎంత నిండుగా ఉన్నారో చూడండి స్వామివారు. అసలు ఎంత చక్కగా ఉన్నారు. స్వామివారిని చూస్తే చాలాదా ఈ జన్మ అనిపించేంత గొప్పగా లేరు గోవిందుడు. ఇక అంతా అయిపోయిన తర్వాత మనం చక్కగా ఉత్సవ విగ్రహాల కళ్యాణానికి సిద్ధమైన మన సీతారాముల కళ్యాణ వేదిక దగ్గరకు వచ్చేసామండి. శ్రీరామనవమి అంటే ప్రత్యేకత ఇదే కదా. చక్కటి బెల్లం పానకంతో వడపప్పు చమ్మిడితో చక్కగా ఎంతమంది కళ్యాణానికి ఎదురు చూస్తున్నారో చూడండి. చక్కగా ఈ కళ్యాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని పిల్ల పెద్ద వయసు తారతమ్య భేదాలు లేకుండా ఎంతమంది ఎంత జనాలతో హోరెత్తిన జనాలతో చక్కటి కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి చూసి వీక్షించడానికి జనాలు తండోపతండాలుగా వీధి వీధికి ప్రతి గల్లి గల్లికి జరుగుతున్న జనాలు ఎంత చక్కగా ఉన్నారో చూడండి. అలా కోదండరామయ్యని చక్కగా దర్శించుకుని స్వామివారి కళ్యాణాన్ని చూసి జంటలుగా కూడా ఇక్కడ చక్కగా కళ్యాణానికి ఒక్కొక్క ఫోటో పెట్టి ఎవరి చేతులతో వారి సుహస్తాలతో పూజ చేసుకునే అదృష్ట భాగ్యాన్ని కూడా ఈ కోదండరామయ్య ఆలయంలో చక్కగా కలిగించారు. అలా స్వామివారికి చక్కగా జీలకర్ర బెల్లం పెట్టడం దగ్గర నుండి తాలిబొట్టు అయ్యవారు కట్టిన దగ్గర వరకు చక్కగా తలంబ్రాలు పోసుకునే వరకు ద్వీపమానంగా చక్కటి స్వామివారికి చూసారా ఇప్పుడే పూసిన చక్క తొలి పంట మామిడికాయలను కూడా స్వామివారికి పెట్టారు. చక్కగా అన్నిటితో చక్కగా శుద్ధ జలాలతో స్వామివారి కాళ్ళు కడిగి కన్యాదానం ఇవ్వడం ఇక ఒక్కటి కాదండి. కళ్యాణం అంటే రంగ వైభవంగా చూసి మనం తరించుదామా ఫ్రెండ్స్. బాబాయ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.